హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడు. సానియా మిర్జా, మొహమ్మద్ షమి, అమీర్ ఖాన్, రితిక్ రోషన్, మలైకా అరోరా, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళంతా ఇండియన్ సెలబ్రిటీస్. బయట పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది. జానీ డిప్, బెజోస్, ఆస్టన్ కచర్, ఏంజెలినా జోలీ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలందరికీ విడాకులయ్యాయి. సెలబ్రిటీస్ మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఈ డైవర్స్ రేట్ పెరుగుతోంది. మనిషి దగ్గర డబ్బులు, ఫేమ్, స్టేటస్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండడానికి కుదరదు. ఎవరైతే మంచి సంబంధాలు కలిగి ఉంటారో వాళ్లే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. రోజు రోజుకి విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. మానవ సంబంధాలు చాలా వరకు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ పరిస్థితిని నివారించాలంటే ఏం చేయాలి? ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. హౌ టు గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్, హౌ టు మెయింటైన్ ఏ రిలేషన్షిప్, హౌ టు బీ హ్యాపీ ఇన్ ఏ రిలేషన్షిప్. ఈ 3 విషయాలు హౌ టు నాట్ డై అలోన్ పుస్తకం ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్నేహం, ప్రేమ, పెళ్లి చాలా సహజంగా జరిగిపోతాయి. వీటిలో ఎలాంటి ప్రయత్నాలు అవసరం ఉండదు. కానీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నాలు మాత్రం చేయాల్సిందే. అలా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయకపోతే వారి మధ్య విడాకుల గొడవలు మొదలవుతాయి. ఈ విషయాలన్నీ ఈ బుక్లో రాశారు. హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా ఉంచుకోవాలనే విషయాన్ని కూడా ఈ బుక్లో పొందుపరిచారు. ఈ బుక్ 3 సెక్షన్స్గా డివైడ్ అయి ఉంది. మొదటిది గెటింగ్ రెడీ, రెండవది గెటింగ్ అవుట్ దేర్, మూడోది గెటింగ్ సీరియస్. మొదటి దాంట్లో ఆథర్ చెప్పే విషయాలు ఏంటంటే, డేటింగ్కి వెళ్ళేటప్పుడు ఏ విషయాలు పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇక మంచి పార్ట్నర్ని ఎలా వెతుక్కోవాలి, డేట్కి వెళ్ళేటప్పుడు ఏమేం చెయ్యాలనే విషయం రెండో దాంట్లో ఉంది. రిలేషన్షిప్ని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలనే విషయం మూడో దాంట్లో ఉంది. గెట్టింగ్ స్టార్టెడ్. ఒకప్పుడు పెళ్లిళ్ళు తెలిసిన కుటుంబాల్లో జరిగేవి. అందరూ చూసి చేసేవారు. తెలిసిన బంధుత్వాలు అలా జరిగిపోయేవి. 1890 నుంచి ఆన్లైన్ డేటింగ్ మొదలైంది. kin.com, ఆ తర్వాత match.com, ఇలా రిలేషన్షిప్స్ నడిపే వెబ్సైట్స్ వచ్చాయి. ఈ కారణంగా ఒక సమస్య కూడా వచ్చింది. అదే పారాడాక్స్ ఆఫ్ చాయిస్. ఈ విషయం గురించి ఒక స్టోరీ కూడా ఉంది. ఇందులో జామ్ అమ్ముతూ ఉండేవారు. అవి ఫ్లేవర్స్ బాగున్నంత వరకు జనం వాటిని చాలా వరకు కొంటూ ఉండేవాళ్ళు. ఆ స్టోర్ యజమాని ఫ్లేవర్స్ పెంచితే మరింత సేల్స్ పెరుగుతుంటాయని భావించాడు. 36 ఫ్లేవర్స్ తయారు చేశాడు. ఆ తర్వాత నుంచి జనం జామ్స్ కొనడం మానేశారు. ఎందుకంటే మొదట్లో జనానికి చాయిస్ తక్కువగా ఉండేది. ఎక్కువ ఆప్షన్స్ వచ్చినప్పుడు జనం కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు. దీన్నే పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అంటారు. ఈరోజు జనరేషన్కి ఇదే సమస్య. ఆ తరానికి రోల్ మోడల్స్, ఈ తరానికి రోల్ మోడల్స్ ఎవ్వరూ లేరు. వాళ్ళు ఆరాధించే సినిమా తారలు కూడా విడాకుల మీద విడాకులు తీసుకుంటున్నారు. మన పేరెంట్స్ కూడా నిరంతరం పోట్లాడుకుంటూనే మనకి కనిపిస్తున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా ప్రెషర్. సోషల్ మీడియాలో అందరూ తాము చాలా అన్యోన్యంగా ఉన్నట్టు ఫోజులు పెడుతూ ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. మనం మాత్రం ఎందుకు అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు మిగతా వాళ్ళు. పైగా జీవితంలో చాలా ముఖ్యమైన విషయంలో రిలేషన్షిప్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో జీవితాంతం ఉంటాం, ఎంత సంపాదిస్తాం, ఎలా నిలబడతామనే విషయాలతో చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే అండర్స్టాండ్ యువర్ పర్సనాలిటీ. మీ పర్సనాలిటీ ఎలాంటిదో మీరు డిఫైన్ చేసుకోవాలి. అందులో మొదటిది రొమాంటైజర్. ఇలాంటి వారి జీవితంలోకి నచ్చిన వ్యక్తులు వచ్చినప్పుడు కాస్త ఎక్కువ రొమాంటిక్గా ఉంటారు. సెండ్రిల్లా లాంటి ఊహలు వారి మనసులో తిరుగుతూ ఉంటాయి. సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. ఇక రెండోది మ్యాక్సిమైజర్. ఇలాంటి వారు నిరంతరం బెస్ట్లో బెస్ట్ చూస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇలాంటి వారు ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారనుకోండి, వారికి మిగిలిన 2 గంటలు సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. ఇక మూడవది హెస్టేటర్. ఇలాంటి వాళ్ళు తమలో ఉన్న లోపాలను వెతుకుతూ ఉంటారు. ఇంకా తమలో ఏదో తక్కువైందనే భావనలో ఉంటారు. పెళ్లి చేసుకునే వయసు కాదనుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి ఇంకా టైం ఉందనుకుంటారు. ముందు బాగా డబ్బు సంపాదించాలి, ఏదైనా సాధించాలి అనే ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాతే పెళ్లి మీద ఫోకస్ పెట్టాలనుకుంటారు. ఈ ముగ్గురిలో కూడా చాలా ఎక్కువగా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని రచయిత అభిప్రాయం. ఈ విషయం గురించి 18 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మనం ఏ స్టేజ్లో ఉన్నామో అర్థం చేసుకుని అంతకన్నా బెటర్ స్టేజ్కి ఎలా వెళ్లాలో తెలుసుకోవాలి. మన కోసం మనం కొన్ని రూల్స్ సెట్ చేసుకోవాలి. క్వాలిటీగా ఎంత చేయగలమో అంతే చేస్తామని మీరు సెట్ చేసుకుని మీ పని మొదలు పెట్టాలి. రిలేషన్షిప్ వెతుక్కుంటే దొరికేది కాదు, అవతలి వారితో సమానంగా పెరిగే ఒక బంధం అది. ఇదొక లెర్నింగ్ ప్రాసెస్. ఎంత త్వరగా కలిసి రిలేషన్షిప్ మొదలు పెడితే అంత త్వరగా మీరు రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు. మనం అవతలి వ్యక్తితో గొడవ పడకుండా ఉండగలిగితే అప్పుడు అసలు విడాకులు అన్న ప్రశ్నే ఉండదు. మీరు వీధిలో ఎవరితోనూ గొడవ పడడం లేదు. మీరు ఒకప్పుడు ఎంతో అద్భుతమైన వ్యక్తి అని భావించిన వాళ్ళతోనే ఇప్పుడు గొడవలు పడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ గొడవ ఉన్నట్లుండి ఆ వ్యక్తి ఇప్పుడు ఘోరంగా మారడం వల్ల కాదు. ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే మనం పెరిగే కొద్దీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మనం వాటిని అంగీకరించడానికి సుముఖంగా ఉండం. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు దశల్లో అభివృద్ధి చెందుతారు. అది పర్వాలేదు కూడా. మనం ఒకటిగా కలిసి ఉండడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు.
ఇద్దరు వ్యక్తులు ఒకేలాంటి ఇష్టాలు, ఒకేలాంటి పనులు, ఒకేలాంటి భావాలు కలిగి ఉండాల్సిన అవసరం అస్సలే లేదు. ప్రజలు పూర్తిగా భిన్నంగా ఉండి కూడా ఒకటిగా ఉండొచ్చు. మీతో పాటు ఉండాలి అంటే ఇతరులు కూడా అచ్చం మీలాగే ఉండాలి అనుకోవడంలో ఒక విధమైన అపరిపక్వత ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ఇద్దరు ఒకలా ఉండరు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కూడా, మీ తమ్ముడు మీరు కూడా, మీ అక్క మీరు కూడా జీవితానికి సంబంధించిన ఏదో ఒక అంశంలో ఖచ్చితంగా ఇద్దరి మధ్య కొంత కాకుండా ఎక్కువ వ్యత్యాసాలే ఉంటాయి. ఒక రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే పెద్ద కారణమే కనిపిస్తుంది. పోనీ పార్ట్నర్ మీద ప్రేమ తగ్గిందా అంటే అదీ లేదు. ఎలాంటి మార్పు ఉండదు, కానీ ఉండడానికి మనసు ఒప్పుకోదు. అందుకే అసలింతకీ తప్పెక్కడ జరుగుతుందో కనుక్కుందామని ఇటీవల సైకాలజిస్టులు ఓ అధ్యయనం చేశారు. చిన్న చిన్న ప్రవర్తన లోపాల వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని ఆ అధ్యయనంలో ఉంది. బిటర్నెస్ అంటే మనసులో ఉండే చేదు. లాంగ్ టర్మ్ రిలేషన్స్లో ఉన్న వాళ్లకు ఈ చేదు తెలియకుండా లోపల పెరిగిపోయి బ్రేకప్కి కారణం అవుతోంది. పార్ట్నర్ మీద ఎప్పుడైనా కోపం వస్తే దాన్ని అప్పటికప్పుడు చూపించకుండా దాచుకోవడం వల్ల అది తెలియకుండా లోపల నెగిటివ్ ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తుంది. ఏదో ఒక టైంలో అది అసహనంగా మారి రిలేషన్స్ బ్రేక్ చేస్తుంది. రిలేషన్స్లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి. వాళ్ళ ఇష్టాలు, పద్ధతులు అన్నీ తెలుసుకుని ఉంటారు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ప్రేమ పెరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. అలా ఒకరినొకరు తెలుసుకోవడం బాగుంటుంది, కానీ అలా అని అన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది కాదు. ఎప్పుడైనా ఎవరి పర్సనల్ స్పేస్లో వాళ్ళు ఉండడం చాలా మంచిది. ముందే అన్నీ తెలుసుకోవడం, ఆపై ఒక అంచనాకు రావడం వల్ల కొత్తదనాన్ని కోల్పోతారు. వెతికే కొద్దీ ప్రతి మనిషిలో ఎంతో కొంత కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయగలగాలి. కొత్తగా ప్రేమలోకి, రిలేషన్లోకి ఎంటర్ అయినప్పుడు పార్ట్నర్కి సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు. ఒకరి నుంచి ఒకరు ఏదో ఒక సందర్భంలో గిఫ్ట్లు ఇవ్వడమో తీసుకోవడమో జరుగుతుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మొదట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ గిఫ్ట్లు ఇవ్వడంలో ఉండదు. పోను మెల్లగా సర్ప్రైజ్లు తగ్గిపోతాయి. దాంతో ఇది అవతలి వారిని బాధిస్తుంది. మీకు నిజంగా మీ పార్ట్నర్ మీద ప్రేమ తగ్గదు, కానీ ప్రతిసారి ఏం చేస్తాం అనుకుంటారంతే. అదే పొరపాటు. సర్ప్రైజ్ అనేది మీరు మీ పార్ట్నర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియజేస్తుంది. కాబట్టి అది మర్చిపోవద్దు. ఏదేమైనా చిన్న గొడవైనప్పుడు అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా వెళుతుందో మనకు తెలియదు. మనకు తెలియకుండానే దాన్ని చాలా దూరం సాగదీస్తాం. నిజానికి ఆ గొడవకి అంత సీన్ కూడా ఉండదు. మనమే లాగి దాన్ని జీడిపాకంలా మారుస్తాం. అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట మొదట్లోనే గొడవని అక్కడితో కట్ చేస్తే, ఇక్కడ గొడవ పడుతున్నది మీకు మనసిచ్చిన వ్యక్తితో కాబట్టి ఒక మెట్టు తగ్గినా పర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించండి. జీవితాంతం అలా చిన్న చిన్న గొడవలతో కలిసి మెలిసి హాయిగా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్.